కరుంగలిమాల ప్రైజెస్ అండ్ కరుంగలిమాల వేసుకోవడానికి నియమాలు వచ్చేసరికి తెలుగు వాళ్ళకి అర్థమయ్యేలా తెలుగులో పెద్ద ఫ్లెక్స్ కూడా వీళ్ళు ఇక్కడ పెట్టారు. తర్వాత వీళ్ళకి వచ్చేసరికి ఎలాంటి వెబ్సైట్స్ కానీ కొరియర్లు చేయడం ఇలాంటి ఏవి కూడా వీళ్ళు చెయ్యరంట. కరుంగలిమాల ఒరిజినల్ది మీకు కావాలి అంటే ఓన్లీ 2 వేస్ మాత్రమే ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి మీరు డైరెక్ట్ గా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని కరుంగలిమాల తీసుకోవటం, లేదు అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వెళ్తే వాళ్ళ ద్వారా తెప్పించుకోవటం తప్ప వీళ్ళకంటూ ఎటువంటి కొరియర్లు కానీ వెబ్సైట్లు కానీ ఆన్లైన్ మాత్రం ఏది లేదు. ఈ కరుంగలిమాల వేసుకోవడానికి నియమాలు వచ్చేసరికి ఎక్కడైనా చావు జరిగినప్పుడు ఈ కరుంగలిమాల వేసుకొని వెళ్ళకూడదు. ఇది ఇంట్లో ఉన్న దేవుడి గదిలో పెట్టేసుకోవాలి. తర్వాత రెండోది వచ్చేసరికి పెళ్ళైన వాళ్ళు దంపతులు నైట్ ఇది వేసుకొని పడుకోకూడదు. గర్ల్స్ మంత్లీ టైంలో కానీ ప్రెగ్నెన్సీ వాళ్ళు అయితే వేసుకోవచ్చంట. కాకపోతే 8వ నెల నుంచి తీసి దేవుడి గదిలో పెట్టుకోమని అక్కడ పెద్దలని అడిగితే చెప్పారనమాట. చాలా మంది అడుగుతున్నారు నాన్ వెజ్ తినచ్చా అని. ఇది అక్కడ గుడి పెద్దలు వచ్చేసరికి ఆల్ ఫుడ్స్ కన్జ్యూమ్డ్ అని చెప్పారు. పెద్దలు కూడా నాన్ వెజ్ అనేది ఏమీ లేదమ్మా, మన పురాతనంలోనే రాజులు వేటకి వెళ్ళేవారు, మాంసం తినేవారు, అలాంటప్పుడు కూడా ఇది మెల్లో ఉండేది, అలాంటివి ఏమీ లేవని చెప్పారు. కాకపోతే నన్ను అడిగితే ఇది ఒక పాజిటివ్ వైబ్ వచ్చేసరికి నాన్ వెజ్ తినకుండా కొంచెం అవాయిడ్ చేయడం, ఇది పక్కన పెట్టుకోవడం బెటర్ అని నా ఒపీనియన్.